వెల్కమ్ టు జేఎన్ఐ టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు పోలిపల్ల వద్ద భారీ బహిరంగ సభ. హాజరు కానున్న 6 లక్షల మంది. అనంతపురం గుత్తి మీదుగా విశాఖ చేరుకోనున్న ప్రత్యేక రైళ్లు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘోరం. ఆస్తి కోసం 6గురు హత్య. ప్రాణ స్నేహితుని కుటుంబంపైనే కిరాతకం. 16 రోజుల్లో ఒకరి తర్వాత మరొకరిని హతమార్చిన నిందితుడు. రోజాకు టికెట్ ఇవ్వారంటూ ప్రచారం. నాకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రోజా ఫైర్. కొందరు సునకానందం పొందుతున్నారంటూ రోజా మండిపాటు. లోక్సభలోకి దుండగుల చొరబాటుపై దద్దరిల్లుతున్న పార్లమెంట్. సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 6గురు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చినట్లు తెలిసింది. డిచ్పల్లి మండలం మట్లార్కు చెందిన మక్లూర్ ప్రసాద్ ను అతని స్నేహితుడు ప్రశాంత్ హత్య చేసినట్లుగా చెబుతున్నారు. మక్లూర్ చెందిన ప్రసాద్ కుటుంబం ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్లిపోయారు. ఆయన భార్య, 2 పిల్లలు, 2 చెల్లెలు ఉన్నారు. ప్రసాద్ కు మక్లూరులో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిపై కన్నేసిన అతని స్నేహితుడు ప్రశాంత్ వారందరినీ హత్య చేసినట్టు తెలిసింది. ప్రశాంత్ తన స్నేహితుడి శవాన్ని డిచ్పల్లి హైవే పక్కన పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని నమ్మబలికి అతని భార్యను కూడా ప్రశాంత్ తీసుకెళ్లాడు. ఆమెను బాసర వద్దనున్న గోదావరిలోకి తోసేశాడు. తరువాత వారి 2 పిల్లలను చంపి పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్దనున్న కాలువలో పడేశాడు. ప్రసాద్ కుటుంబ సభ్యుల్ని పోలీసులు తీసుకెళ్లారని చెప్పి ప్రసాద్ 2 చెల్లెళ్లను వేరువేరుగా తీసుకెళ్లి ప్రశాంత్ హత్య చేశాడు. మొదటి 3 హత్యలు ప్రధాన నిందితుడు ప్రశాంత్ ఒక్కడే చేశాడని, తర్వాత 3గురిని మరో 3 స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు ప్రశాంత్ ను కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ మీడియా ముందు ప్రవేశపెట్టారు. కట్టెలతో రాళ్లతో కొట్టి చంపేయడం జరిగింది. సో వీళ్ళు కన్ఫెషన్లో చెప్తుంది ఏంటంటే అక్కడే నియర్ బై ప్లేస్లో పూడ్చిపెట్టాము అని చెప్పి. సో అది మనము కన్ఫెషన్లో తెలిసిన విషయం కాబట్టి ఎగ్జిమేషన్ చేసి ఇఫ్ ఫౌండ్ టు బి కరెక్ట్ ఆ బాడీ మనం రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆఫ్టర్ 29th మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ ఇతను ప్రసాద్ కనిపించట్లేదు అని కంప్లైంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళని నమ్మించి ఇతని మీద పాత కేసు ఉంది, ఈ కేసుకి సంబంధించి అతను మళ్ళీ హీఈస్ హైడింగ్ సమ్వేర్ సో అని చెప్పడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ నమ్మి అతని గురించి ఏం మిస్సింగ్ కంప్లైంట్ ఏది ఇవ్వలేదు ఈ ప్రసాద్ అనే అతని గురించి. సో 1st of December అంటే ఈ మంత్ ఫస్ట్ రోజు తను ఒక రెంటెడ్ కార్ తీసుకుని పాల్వంచ నుంచి తన ప్రశాంత్ వాళ్ళ భార్య సాన్విక అనే ఆవిడని అండ్ ఒక సిస్టర్ శ్రావణి వీళ్ళిద్దరిని తీసుకుని ప్రసాద్ని కల్పిస్తాను అని చెప్పి నిజామాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ సిస్టర్కి ఫస్ట్ ఆవిడని కల్పించి తీసుకొస్తాను అని కొంచెం కన్విన్స్ చేసి వైఫ్ని బాసరా బ్రిడ్జ్ దగ్గరికి తీసుకువెళ్ళి సో కార్లో ఆల్రెడీ 3 అక్యూజ్డ్ ప్రజెంట్ ఉన్నారు. A1 ప్రశాంత్ అండ్ విష్ణు అండ్ వంశీ. వాళ్ళు యాజ్ పర్ దేర్ ప్రయర్ ప్లాన్ ఒక తాడుతోటి థ్రాట్లింగ్ స్ట్రాంగ్యులేషన్ చేసి ఆవిడ్ని చంపేసి బాసరా బ్రిడ్జ్ పైనుంచి పడేశామని కన్ఫెషన్లో చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఏదైనా మిస్సింగ్ కేసెస్ ఆర్ అన్నోన్ డెడ్ బాడీస్ కేసెస్ ఏమైనా అయినాయా మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. బాసరా ఆ బ్రిడ్జికి సంబంధించిన జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్తో అండ్ డౌన్ స్ట్రీమ్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఏదైనా అన్నోన్ డెడ్ బాడీస్ 174 కేసెస్ కానివ్వండి, అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా మనం వెరిఫై చేయాలి ఇప్పుడు. సో వాళ్ళు ఆవిడ బాసరా బ్రిడ్జ్ మీద నుంచి బాడీ డిస్పోజ్ చేసిన తర్వాత యాజ్ పర్ దేర్ కన్ఫెషన్ మళ్ళీ శ్రావణి అనే సిస్టర్ని బండిలో ఎక్కించుకుని ఆవిడని మెదక్ జిల్లా చేగుంట పిఎస్ లిమిట్స్లో స్ట్రాంగ్యులేషన్ చేసి తాడుతోటి ఆవిడ బాడీ అక్కడ పడేసి పెట్రోల్ పోసి బర్న్ చేసి డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫ్టర్ దిస్ వీళ్ళకి 4th రోజు
4th రోజు మళ్ళీ ప్రసాద్ అండ్ సాన్వికాకి ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు. సో వాళ్ళని తీసుకొని రమ్మని చెప్తున్నారు ఫాదర్ అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా పాల్వంచ విలేజ్ నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్ళిన తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మెండోరా పిఎస్ లిమిట్స్లో ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది వంశీ అండ్ విష్ణు కాకుండా ఈ ప్రశాంత్ అనే వాళ్ళ జువెనైల్ బ్రదర్ ఉన్నారు నెక్స్ట్ అక్యూజ్డ్. సో దిస్ పర్సన్ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని థ్రాట్లింగ్ చేసి చంపేసి ఆ మెండోరా పిఎస్ లిమిట్స్ లో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఈసారి ఎంతమందికి టికెట్ వస్తుందో అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటికే పలువురిని పక్క నియోజకవర్గాలకు మారుస్తూ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జగన్ పక్కన పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి రోజాకు కూడా ఈసారి టికెట్ ఇవ్వబోరనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో రోజా స్పందిస్తూ తనకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తూ కొందరు సునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. వారి ఆశలు ఫలించవని అన్నారు. ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కచోట పోటీ చేస్తే గెలుస్తావో లేదో అనే భయంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారని 2 నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మా పార్టీలో ప్రజలకి ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం. మేము అలగటాల్లో కోపపడటాల్లో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. రెండవది, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేల్లో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది. సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. ఒక 8 monthsగా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని. ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు. ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు. అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు, వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు? ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారో కూడా చెప్తున్నారు. కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు, కోపతాపాలు లేవు. అండ్ నా విషయానికి వస్తే, నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా? ఆన్సర్ చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక చోట నించుండేదానికి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి ఒక చోట నించుండేదానికి దమ్ము లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో 2 చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు. మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టే ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేలైనాం, మంత్రులయ్యాం. సో ఖచ్చితంగా 2024 175కి 175 కొట్టబోతున్నాం. మేమందరం కూడా గెలవబోతున్నాం. మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చపత్రికలు తెలుసుకోవాలి. ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాల్ని, జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి, అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు.
హైదరాబాద్ ను చలి వణికిస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పగటిపూట కూడా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాకింగ్ కు వెళ్లేందుకు బయట అడుగు పెట్టాలంటే నగరవాసులు భయపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలిగాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్టంగా 27 డిగ్రీలు, కనిష్టంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పారు. సోమవారం అత్యల్పంగా పటాన్చెరు, రామచంద్రాపురంలో 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరంపై వివరాలు ఇవ్వాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని ప్రచారం చేశారని మండిపడ్డారు. రేవంత్, రాహుల్ గాంధీ మేడిపల్లికి వెళ్లి కేసీఆర్ ని కాళేశ్వరం కరప్షన్ రావు అని అన్నారని తెలిపారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నాడు. ఆ డబ్బులను వసూలు చేసి పేద ప్రజల అకౌంట్లో వేస్తా అని రాహుల్ అన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు సిబిఐ విచారణను ఎందుకు ఆదేశించడం లేదు అని ప్రశ్నించారు. రేవంత్ కు ఉన్న అభ్యంతరం ఏంటి, ఎందుకు లేఖ రాయడం లేదు అంటూ ప్రశ్నలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ వరకే పరిమితం చేయాలని చూస్తున్నారు. కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఉత్తరం రాసి భారత ప్రభుత్వానికి దీని మీద సిబిఐ విచారణ జరిపించమని అడిగాడు. లేదా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చి సిబిఐ విచారణకు ఆదేశించారు. ఇవి ఈ దేశంలో ఉన్నటువంటి సిబిఐ విచారణకు ఆదేశించినటువంటి సందర్భాలు. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్గా కాళేశ్వరం అంటే వాళ్ళకి ఏటీఎం అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దాకా మాట్లాడిండ్రు కదా. నేను ఇలా ఒకటే సూటి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారిని. చాలా విషయాల లోపల మీరు సమాచార హక్కు చట్టం కింద సమాచారం తెచ్చుకుంటారు. మీ దగ్గర చాలా ఫైళ్ళు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్తారు కదా. మీరు గెలిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే నాలాంటి వాళ్ళం ఏం ఎక్స్పెక్ట్ చేసినామంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాస్తారు భారత ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రి గారికి, ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని ఒక సింగిల్ పేజ్ ఉత్తరం రాయడం లోపల, 4 లైన్ల ఉత్తరం రాయడం లోపల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, కలుగుతున్నటువంటి అవస్థ ఏంటి అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది. నీకెందుకు డౌట్ వచ్చింది రఘునందన్ అని మీరు అంటుండొచ్చు. ఎందుకు డౌట్ వచ్చిందంటే గత వారం రోజులుగా పేపర్లలో, టీవీలలో చర్చనంతా ఒక మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసేటువంటి కుట్ర జరుగుతుంది. మేడిగడ్డ కుంగింది మేడిగడ్డ కాబట్టి ఎఫ్ఐఆర్ ఏం చేస్తారు, టీపీసీసీ ఉపాధ్యక్షుల వారు పోయి మేడిగడ్డ మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపిస్తారు. దాని మీదనే ఆ ఎఫ్ఐఆర్ని సిబిఐకి ఇవ్వని హైకోర్టులో వాళ్ళే పిటిషన్ వేస్తారు. అంటే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు. మేడిగడ్డ కట్టింది కాళేశ్వరాన్ని దోసుకున్న ఆయన కాదు. మేడిగడ్డ కట్టింది ఎల్ఐన్టీ అనేటువంటి కంపెనీ. మీరు ఏం చేస్తా ఉన్నారు, మొత్తం 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని చిన్నదిగా చేసి చూపెట్టి కేవలం మేడిగడ్డ వరకే మీ టీపీసీసీ ఉపాధ్యక్షుల వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మేడిగడ్డ వరకే మీరు దాన్ని కేసుని కన్ఫైన్ చేస్తూ సిబిఐ విచారణ అంతవరకే అడగాలనుకుంటున్నారా? ఏమంటారు ఇక్కడ, మీరే చేయాలని మంత్రి అంటారు, మేం చేయమని ఎల్ఎన్టీ కంపెనీ అంటారు. ఇది కూడా రఘునందన్ రావు కవిత్వం కాదు. నిన్న మంత్రి సమీక్షించారు, మొన్న రాత్రి ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ఏమంటారు, ఎల్ఎన్టీ ఇది కుంగింది అన్న తెల్లారి ఎల్ఎన్టీ నుంచి ఒక ప్రతినిధి ఒక ఉత్తరం ఇచ్చిండని చెప్పి పేపర్లలో వార్త వచ్చింది. ఏమని, ఎల్ఎన్టీ అనే సంస్థనే ఈ కుంగిపోయినటువంటి మేడిగడ్డని పూర్తిగా తమ సొంత ఖర్చులతో రిపేర్ చేస్తుంది అని అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కింది స్థాయి అధికారితో ఒక ఉత్తరం ప్రజలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడతలేదని నమ్మించేందుకు ప్రయత్నం చేసింది. నిన్న ఎల్ఎన్టీ ప్రతినిధులు, వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి జరిపిన మీటింగ్ లో ఆయన ఏమంటాడంటే, మేము ప్రాజెక్టు కట్టడం ఎప్పుడో పూర్తి అయిపోయింది, మేడిగడ్డ కట్టిన తర్వాత మేము 2022వ సంవత్సరం వరకే మెయింటెనెన్స్. విశాఖపట్నంలోని షీలానగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణాన్ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కడప విమానానికి ఫుల్ ఆక్యుపెన్సీ ఉందంటే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో భూముల దోపిడీ కోసం వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నట్లు కనిపిస్తోందని ఆమె విమర్శలు గుప్పించారు. మెట్రో రైలు కోసం కేంద్ర ప్రభుత్వంపై అభండాలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఎప్పుడు సమర్పించారో ప్రజలకు చెప్పాలని పురంధేశ్వరి ప్రశ్నించారు. కావచ్చు,
మరి వాల్టర్ డివిజన్కి సంబంధించి ఇవాళ 695 కోట్ల రూపాయలు మరి రైల్వే మినిస్ట్రీ ఇచ్చింది. మరి ఇక్కడ జోన్ మోడర్నైజేషన్కి, అదే విధంగా ఇక్కడ జోన్కి సంబంధించి, రైల్వే జోన్కి సంబంధించి మొన్న అశ్విని వైష్ణవ్ గారు వచ్చినటువంటి సందర్భంలో వారు స్వయంగా చెప్పారు, అయ్యా బాబు నేను భూమి అడిగాను, 103 కోట్ల రూపాయలు నేను కేటాయించడం కూడా జరిగిపోయింది, కానీ ఇప్పటి వరకు మీరు భూమి ఇవ్వలేదు అని స్వయంగా అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. అప్పటి వరకు మీరేమంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని చెప్పినటువంటి దానికి మొన్న అశ్విని వైష్ణవ్ గారు వచ్చినప్పుడు వారి ధీటైనటువంటి జవాబు ఇచ్చారు. కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసేది మీరు భూమి ఇవ్వకుండా మీరు ఇవాళ డివిజన్ రాలేదు అని చెప్పడం సరికాదు, మీరు వెంటనే ఆ ల్యాండ్ కేటాయించండి అని చెప్పి మేము చేస్తున్నటువంటి ఒత్తిడి. అదేవిధంగా మెట్రోకి మేము చాలాసార్లు మేము అభ్యర్థిస్తున్నాము, కానీ మాకు అసలు ఎటువంటి సమాధానం కేంద్ర ప్రభుత్వం నుండి రావట్లేదని చెప్తున్నారు. డిపిఆర్ మీరు ఎప్పుడు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి? ఇప్పటి వరకు కూడా మెట్రోకి సంబంధించినటువంటి డిపిఆర్ ఇవ్వకుండా ఆ అభాండం అన్నది కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద వేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ మన బిడ్డలకి మెరుగైనటువంటి నైపుణ్యంతో కూడినటువంటి మేలైనటువంటి నాణ్యమైనటువంటి విద్యనిస్తూ వారికి రేపు మంచి పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇవాళ అచ్చంగా వైఎస్ఆర్సీపీ ఆఫీసుగా మారిపోయింది అనేటువంటి భావన విశాఖపట్నంలో నివసిస్తున్నటువంటి ప్రతి సిటిజన్ మనసులో ఉన్నటువంటి విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇందాక చెప్పాం మేము ఎట్లా సిజిహెచ్ఎస్ సెంటర్ని ఇక్కడ ఇచ్చామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కేజీహెచ్కి ఏమి న్యాయం చేసింది అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ మనం మెటర్నిటీ వార్డుకి వెళ్తే గర్భిణీ స్త్రీలు ఇద్దరిద్దరు ఒకే మంచం మీద పడుకుని మనకు కనపడుతూ ఉంటారు. అంటే అంతటి అధ్వాన్న పరిస్థితుల్లో కేజీహెచ్ ఉంటే మనకి అదొక రకమైనటువంటి హెరిటేజ్గా మనం భావిస్తుంటే ఆ హాస్పిటల్కి ఏమి న్యాయం రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా మద్యంతో తాగి మరి మనం చూసాం అక్కడ ఉన్నటువంటి గ్యాస్ట్రోఎంట్రాలజీ వార్డులు దగ్గర నెలకి 1,00,000 మంది, సంవత్సరానికి 1,00,000 మంది చనిపోతున్నారు అని చెప్పి వస్తుంది. కనుక నాణ్యత లేనటువంటి మద్యాన్ని మీరు ప్రజలకి సరఫరా చేసి వారి ప్రాణాలతో మీరు చెలగాటం ఆడటం లేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఇన్సెంటివ్స్, ఐటీకి విశాఖపట్నం అనేది చాలా అనువైనటువంటి ప్రాంతం, కానీ ఐటీ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో 4.5 సంవత్సరాలు మీరు అసలు ఐటీకి ఇవ్వలేదు. అది మాత్రమే కాకుండా హెచ్ఎస్బిసి మరి ఐబిఎం ఏవైతే ఉన్నాయో వారు విశాఖపట్నాన్ని వదిలి వెళ్ళిపోయారు. మీరు చాలా గర్వంగా ఇన్ఫోసిస్ని మేము తీసుకొచ్చామని చెప్పి అంటున్నారు. ఇన్ఫోసిస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వస్తే రాలేదండి. ఇన్ఫోసిస్ వారంతట వారే వచ్చారు, రెంటల్ భవనంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా వారికి సహకారం అందించలేదు అనేటువంటి విషయం ఇది సత్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి నేను చెప్పనవసరం లేదు, అక్కడ మౌలిక వస్తువులు ఎంత అధ్వానంగా ఉన్నాయో మీరందరూ కూడా ఒక్కసారి అటు వెళ్ళి చూసినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇవాళ సెంట్రల్ ఫండ్స్ ఇస్తున్నాం, కానీ ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి, జగనన్న గారి స్టిక్కర్ మనం చూస్తున్నాం. రేషన్ వ్యాన్లు ఉన్నాయి, రేషన్ వ్యాన్ల మీద కూడా ఇవాళ మోడీ గారు ఉచితంగా 5 కిలోల బియ్యం ఇచ్చి ఇంకొక 5 సంవత్సరాలు దాన్ని పొడిగిస్తే టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యోగులం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్ల వద్ద రేపు జరగనున్న భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, లోకేష్ పాల్గొంటారు. ఈ సభకు దాదాపు 6 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో సరిపడా గ్యాలరీలు సిద్ధం చేశారు. చుట్టుపక్కల నుంచి వాహనాలు తరలి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. యోగుల ముగింపు సభకు హాజరయ్యేందుకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి అభిమానులతో ప్రత్యేక రైలు బయలుదేరింది. అదే అనంతపురం గుత్తి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో కార్యకర్తలు, అభిమానులు పోలిపల్లి సభకు చేరుకుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ఇంధన శాఖ అధికారులను అభినందించారు. ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు వచ్చిన నేపథ్యంలో సీఎం జగన్ ను ఇంధన శాఖ ఉన్నతాధికారులు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వారిని అభినందించారు. కాగా ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ
కన్జర్వేషన్ అవార్డు 2023 ఏపీ దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను ఇంధన శాఖ ఉన్నతాధికారులు సోమవారం కలిశారు. వారు సీఎం జగన్ ను కలిసి అవార్డు వివరాలను తెలియజేశారు. ఇక ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ అధికారులు అవార్డును అందుకున్నారు. అయితే వరుసగా 2 సార్లు అవార్డును దక్కించుకుని ఏపీ రికార్డు సృష్టించింది. ఇక ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన వారిలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్, ఏపీ జెడ్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్కో ఎండీ బి మల్లారెడ్డి, ఏపీ సిఎస్సి ఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిఏవిపి కుమారెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన జనసేన నేత ఎడ్లపల్లి రామ్ సుధీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. రామ్ సుధీర్ తో పాటు పలువురు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వాళ్ళందరికీ వైఎస్ జగన్ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గానికి చెందిన ఎడ్లపల్లి రామ్ సుధీర్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు నచ్చక వైసీపీలో చేరుతున్నట్టు తెలిపారు. జనసేన నేత ఎడ్లపల్లి రామ్ సుధీర్ సీఎం జగన్ పాలన మెచ్చి తమ పార్టీలో చేరారని మంత్రి జోగి రమేష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడుతో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒక్కరే. జనసేన నేతలు కార్యకర్తలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని జోగి రమేష్ విమర్శించారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని చంద్రబాబుకు మద్దతు ఇవ్వొద్దంటూ జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ని ఒక లీడర్గా రేపు రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరూ కూడా గుర్తించారు, గౌరవించారు. కానీ నేను ఆ స్థాయి కాదు, నేను చంద్రబాబు నాయుడికి తాబేదోడుగానే ఉంటాను, చంద్రబాబు నాయుడిని మోస్తాను, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసమే పనిచేస్తానని చెప్పేసి స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాడు. మీ ద్వారా జనసేన నాయకుల్ని కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా, మీరు ఆత్మాభిమానాన్ని చంపుకొని చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయొద్దని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఆ రోజున సపోర్ట్ చేస్తే 2014లో, ఆ తర్వాత మీ లీడర్ని పవన్ కళ్యాణ్ని ఏ విధంగా దూషించింది మర్చిపోవద్దండి. ఆయన తిడితే తిట్టారు, ఆయన కుటుంబ సభ్యుల్ని సైతం రోడ్ల మీద తిట్టిన పరిస్థితులు మీరు మర్చిపోవద్దండి. ఒకానొక దశలో బాలకృష్ణ ఏ విధంగా మాట్లాడాడో కూడా మీరు మర్చిపోవద్దండి. వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన బ్లడ్ మిమ్మల్ని ఎక్కించుకోమని చెప్పిన పరిస్థితులు కూడా మర్చిపోవద్దండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోమని, రేపు రాబోయే రోజుల్లో మంచి జరగాలి అంటే, అభివృద్ధి జరగాలి అంటే, మన భవిష్యత్తు, యువత భవిష్యత్తు ముందుకు వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరందరూ కూడా కలిసికట్టుగా ఆయన అడుగులు అడుగువేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఎడ్లపల్లి రామ్ సుధీర్ లాగా సోదరులు చాలామంది రేపు రాబోయే రోజుల్లో జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా గుండెల మీద చేసుకోండి, ఒకసారి ఆలోచన చేసుకోండి. తప్పనిసరిగా మీ అందరికీ కూడా మంచి గౌరవిస్తాం. మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మిమ్మల్ని అందరం కూడా ఆహ్వానిస్తాం. జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకుడు, పెడన నియోజకవర్గ పార్టీ బరువు బాధ్యతలు మోసే ఏకైక నాయకుడు ఎడ్లపల్లి రామ్ సుధీర్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, జగన్మోహన్ రెడ్డి గారి మంచి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం, యువతకి అవసరం. అక్కడ ఉన్న పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారిని ఒక లీడర్గా
వైద్య రంగంలో సీఎం జగన్ చరిత్ర సృష్టించారని మంత్రి విడుదల రజని తెలిపారు. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే సీఎం జగన్ అతిపెద్ద మైలురాయికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుంచి 25 లక్షల వరకు సీఎం జగన్ పెంచారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవారికి ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి విడుదల రజని తెలిపారు. సరికొత్త ఫీచర్స్ తో ఆరోగ్యశ్రీ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. 3257 ప్రొసీజర్స్కి పెంచి రాష్ట్రంలో ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కోసము పేదవాడికి ఉచిత వైద్యం అందించేందుకు ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి సరిగ్గా మనం చూసినట్టయితే 2007లో వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెడితే మరి ఇదే పథకాన్ని ఒక డెకేడ్ తర్వాత అంటే 10 సంవత్సరాల తర్వాత ఆయుష్మాన్ భారత్ అనే పేరుతో మరి దేశవ్యాప్తంగా ఏ విధంగా అమలైందో మీరందరూ కూడా చూశారు. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు పెంచినటువంటి ప్రొసీజర్స్ 3257 ప్రొసీజర్స్ ఈరోజు మనం ఏటా చూసుకున్నట్టయితే సుమారు 4000 కోట్ల వరకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీకి మనము ఒక సంవత్సర కాలంలోనే మనము బడ్జెట్ని మనం కేటాయిస్తూ ఉన్నాము, దీన్ని ఖర్చు చేస్తూ ఉన్నాము. ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే టీడీపీ హయాంలో 5 ఏళ్లకి కలిపి 5000 కోట్లకు పైగా వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది. కేవలము 100 కోట్లకు పైగా వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది టీడీపీ హయాంలో. మరి ఈరోజు ఇందాక నేను చెప్తున్నట్టుగా ఈరోజు జగనన్న పాలనలో ప్రతి ఒక్క సంవత్సరానికే 4000 కోట్లు మనం ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి. పేదవాడి ఆరోగ్యం పట్ల, పేదవాడి బాగోగుల పట్ల, పేదవాడికి ఆరోగ్య భరోసా ఇచ్చేదానికి మన మనస్సున్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరితపిస్తున్నారు. మరి మనం చూసుకున్నట్టయితే నెట్వర్క్ హాస్పిటల్స్ టీడీపీ హయాంలో మనం చూసుకున్నట్టయితే 748 ఉండేవి. మరి ఈరోజు జగనన్న హయాంలో మరి నెట్వర్క్ ఎంపానల్డ్ హాస్పిటల్స్ మనం కనుక చూసుకున్నట్టయితే 2300కు పైగా ఈరోజు ఎంపానల్డ్ హాస్పిటల్స్ మనకు పనిచేస్తూ ఉన్నాయి. మరి దీన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ విధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని పెంచి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రజలకు ఒక మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు మనం అందిస్తున్నాము. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఈరోజు జగనన్న పాలనలో క్షేత్రస్థాయి నుంచి మనం తీసుకున్నట్టయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి అటు ఉన్నటువంటి మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, పిహెచ్సిస్ కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు, టీచింగ్ హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజ్ల వరకు కూడా మనం తీసుకున్నట్లయితే 17,000 కోట్లతో ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు కింద మరి హాస్పిటల్ల రూపురేఖలు మారుతూ ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఎన్నడూ దేశానికే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగనన్న పాలన, జగనన్న ప్రభుత్వం ఎక్కడ ఎప్పుడు ఎవరు వినని విధంగా రిక్రూట్మెంట్స్లో ఒక చరిత్ర సృష్టిస్తూ 53,000కు పైగా కూడా రిక్రూట్మెంట్స్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేపు పోలిపల్ల వద్ద భారీ బహిరంగ సభ, హాజరు కానున్న 6 లక్షల మంది. అనంతపురం గుత్తి మీదుగా విశాఖ చేరుకోనున్న ప్రత్యేక రైళ్లు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘోరం, ఆస్తి కోసం 6గురు హత్య, ప్రాణ స్నేహితుని కుటుంబంపైనే కిరాతకం. 16 రోజుల్లో ఒకరి తర్వాత మరొకరిని హతమార్చిన నిందితుడు. రోజాకు టికెట్ ఇవ్వారంటూ ప్రచారం, నాకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రోజా ఫైర్. కొందరు సునకానందం పొందుతున్నారంటూ రోజా మండిపాటు. లోక్సభలోకి దుండగుల చొరబాటుపై దద్దరిల్లుతున్న పార్లమెంట్. సభలో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై9 టుడే.